నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగూ చూచుదును. అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలములనున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా, పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా. ఆయన నా ప్రవర్తన నెరుగును గదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును గదా. అబద్ధీకుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరికివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక. ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము. అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. అది నాశనకూపము వరకు దహించు అగ్నిహోత్రము. అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నా పనివాడైనను పనికత్తె అయినను నాతో వ్యాజ్యమాడగా, నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల, దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా. బీదలు ఇచ్చేయించిన దానిని నేను బిగపట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక. నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. నేనలాగూ చెయ్యలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నేను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శినైతిని. దేవుని మాహాత్మ్యము ఎదుట నేను నిలవజాలననియు, ఆయన నన్ను నిర్మూలము చెయ్యుననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారమవుననుకొనిన ఎడల, నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అదియు న్యాయాధిపతి చేత శిక్షనందదగిన నేరమగును. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేనలాగు చేయలేదు. అతని ప్రాణమును నేనలాగు శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడల, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని గదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు, నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల, పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు.
సర్వశక్తుడు నాకుత్తరమిచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును, నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను. రాజువలే నేనాయన యొద్దకు వెళ్ళెదను. నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడలను, దాని చాళ్లు ఏకమై ఏడ్చిన ఎడలను, క్రయధనము ఇయ్యక దాని ననుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను.